అసలు మీరు మనుషులా నల్లమల్ల క్రూరముగాల? జంతువులకు కూడా కొంత మంచితనం ఉంటుందేమో కదా, మీకు అది కూడా లేదా? మంచి మానవత్వం మచ్చుకైనా ఈ ప్రభుత్వానికి ఉన్నాయా? రేవంత్ రక్త కణాల నిండా ఉన్నది కుట్ర కణాలేనా? మరి లేకపోతే జనం పక్షాన కొట్లాడే అక్షర సైనికులపై సర్కారుకు ఇంత అక్కసెందుకు? పండగ పూట అర్ధరాత్రి జర్నలిస్టులను అక్రమ అరెస్టులు చేస్తారా? ఇండ్లలోకి చొరబడి మరీ జర్నలిస్టులను పట్టుకెళ్తారా? ఏం వాళ్ళైనమా తీవ్రవాదులా ఉగ్రవాదులా? మీ అరాచకాలను ప్రశ్నించే వారియర్స్ కు ఇనుప సంఖ్యలేస్తారా? హోంశాఖను నీ చేతిలోనే పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు అరాచకాలు సృష్టిస్తావా మిస్టర్ రేవంత్? పోలీసు గన్నులతో జర్నలిస్ట్ పెన్నులను భయపడదామని చూస్తున్నావా? హస్తాన్ని అడ్డుపెట్టి అక్షరాలను ఆపగలవా? అసలేమనుకుంటున్నావు? ఏం చేసినా చెల్లుతుందని విర్రవీగుతున్నావా? సీఎం పదవి నీ సీటు కింద ఉంటే ఏదైనా చెయ్యగలనని ధీమానా? మహిళా ఐఏఎస్ అధికారిపై కథనం ప్రసారం కేసులో సిసిఎస్ పోలీసులకు అంత దుందుడుకు చర్యలెందుకు? ఎవరు ఉసిగొలుపుతున్నారు? మీకు ఫీడ్ చేస్తున్నది ఎవరు? పోలీసులు గాంధీ భవన్ నుంచి ఆదేశాలు అందుకున్నారా? అందుకే ఇంతలా చెలరేగిపోతున్నారా? పెరియాల్ వారికి ఈరోజు ప్రజల్లో నడుస్తున్న చర్చలను మీడియాలో వార్తల రూపంలో ప్రచురించారు తప్ప ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసో, ఒక ఆఫీసర్ను టార్గెట్ చేసో, ఒక మంత్రిని టార్గెట్ చేసో ఈరోజు మీడియా ఎక్కడ కూడా చేయదు. కాబట్టి ఈరోజు మీడియాలో వచ్చిన ఒక స్టోరీ కథనంగా, ఒక కథనానికి అనుగుణంగా తీసుకొని ఈరోజు ముగ్గురు ప్రతినిధులను అరెస్ట్ చేసి ఈ విధంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులను ఖండిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్వచ్ఛందంగా వాళ్ళందరినీ అరెస్ట్ అదుపులోకి తీసుకున్న వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాలి. వదిలిపెట్టి మీరు తదుపరి న్యాయపరమైన చర్యలు ఏ ఉన్నా కూడా మేము సహకరిస్తాము. జర్నలిస్ట్ సంఘాలుగా, ఇతర సంఘాలుగా ఎవరు కూడా మంచిని మంచి అంటాము, చెడుని చెడు అంటాము తప్ప చెడు చేసినా కూడా మంచి అని చెప్పి ఏ సంఘం కూడా చెప్పదు. కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న దొంతు రమేష్ గాని, పరిపూర్ణాచారి, సుధీర్లను వెంటనే పోలీసులు వదిలిపెట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. గతంలో గత 50-60 ఏళ్లుగా అనేక ప్రభుత్వాలలో కూడా అనేక కథనాల విషయంలో అటు ప్రభుత్వాలు చేస్తున్న పాలకులు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల విషయంలో గానీ, ఆఫీసర్లు చేస్తున్న తప్పులను కూడా మీడియా ఎన్నో బయటికి వెలికి తీసింది. అప్పుడు అభినందించిన నేతలే ఇప్పుడు ఈ విధంగా చిన్న సంఘటన దొరికించుకొని చేత ప్రభుత్వాలు ఈ విధంగా జర్నలిజాన్ని అరగదొక్కాలని చూస్తే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది ఓపెన్ గా చెప్పకుండా అసలు ఎక్కడికి తీసుకుపోయారో, ఏం తీసుకుపోయారో, ఎవరు ఏ రాత్రి పట్టుకుపోయారో, ఎక్కడికి పట్టుకుపోయారో కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా కన్సల్ట్ బాధ్యులు. కాబట్టి దీనికి హైదరాబాద్ సిపి కమిషనర్ గా ఉన్న సజ్జనార్ గారు కూడా వెంటనే స్పందించి జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని చెప్పే విధంగా పోలీసులు కూడా వెంటనే స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా మేము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్ట్ అరెస్ట్ చేయడము చాలా శోచనీయం. ఎందుకంటే జర్నలిస్టులు ఏమి జరుగుతుంది అనే విషయాలు వాళ్ళు క్లియర్గా ప్రజలకు తెలియజేస్తున్నారు. కానీ ఎవరు కూడా ఎలాంటి ఎల్లో విజంగా మాట్లాడడం లేదు. మరి ఈనాడు అర్ధరాత్రి ఇప్పుడు జర్నలిస్ట్ అరెస్ట్ చేయడం అంటే మరి పూర్తిగా ఎమర్జెన్సీ కంటే ఎక్కువ చేస్తున్న సంగతి కనబడుతుంది ఈ మధ్య కాలంలో. కాబట్టి మేము చెప్పేది ఏమంటే జర్నలిస్టులను అరెస్ట్ చేయడము చేసినందుకు వాళ్ళని తప్పనిసరిగా వదిలేయాలి. చేసిన వాళ్ళని ఇమీడియట్గా వదిలేసేసి వాళ్ళ కుటుంబాలు మాత్రం చాలా బాధపడుతున్నారు. మరి ఎవరు కూడా దీన్ని హర్షించారు. ఎందుకు అరెస్ట్ చేశారా? రాత్రి పూటనే అర్ధరాత్రి పూట వాళ్ళు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ఇలాంటి అరెస్ట్ చేసుకుంటూ పోతే ప్రజలు మాత్రం చూసి సహించరు. ఈవెన్ ఎవరు కూడా దీన్ని సహించే శక్తి ఎంత పడుతుంది. ఇమీడియట్గా అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని కోరుతున్నాను. ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వము విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరము. వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళ పని వాళ్ళు నిర్వహించారు. మీకేమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, చట్టపరంగా ఇవ్వండి. కానీ అర్ధరాత్రి ఫ్యామిలీతో పోతున్న వాళ్ళని తీసుకొచ్చి అరెస్టు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈ యొక్క సంఘటన మేము లష్కర్ జిల్లా సాధన సమితిగా పూర్తిగా ఖండిస్తా ఉన్నాము. దయచేసి బేషరతుగా వెంటనే వాళ్ళందరినీ విడుదల చేసి మీకేమైనా చట్టపరంగా మీకేమైనా చర్యలు ఉంటే దాని ప్రకారం ఫాలో కండి. కానీ
అన్ని చట్టాలను అతిక్రమిస్తాం, ప్రభుత్వం మాదే చట్టాలన్నీ అతిక్రమించి మా దురదృష్టంగా మేము వాళ్ళని అరెస్ట్ చేయడం దురదృష్టకరం. దయచేసి వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఆందోళనలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫ్యామిలీలను వెంటనే వాళ్ళని జర్నలిస్టులని విడుదల చేసి మీ ప్రకారం మీ చట్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అంతేగాని ఫ్యామిలీతోటి వాళ్ళు అర్ధరాత్రి పోతా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. దయచేసి వెంటనే మేము అరెస్ట్ చేసిన జర్నలిస్టులని విడుదల చేయాలని చెప్పి లష్కర్ జిల్లా సాధన సమితి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. తరఫున కూడా ఈ యొక్క అంశాన్ని పూర్తిగా ఖండిస్తూ మరికొద్దిసేపట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. అదేవిధంగా ముషిరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, అంబర్పేట కార్పొరేటర్ కాలేరు వెంకటేష్ గారు కూడా ఆల్రెడీ ఇక్కడికి విచ్చేస్తున్నారు.